హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ రాగి పిండి బర్ఫీ అండి. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు దీనికోసం బాండిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 కప్ రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఈ రాగి పిండి పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఈ పిండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు బాదం పప్పుని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కలుపుకోవాలి. ఈ బాదం పౌడర్ ప్లేస్లో మీరు 1/4 కప్పు బొంబాయి రవ్వ అయినా కలుపుకోవచ్చు. కానీ బొంబాయి రవ్వ కన్నా బాదం పౌడర్ అయితేనే మీకు హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాదం పౌడర్ వేసుకున్న తర్వాత 1 నిమిషం వేయించుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు బెల్లాన్ని తురుముకొని కానీ దంచి కానీ వేసుకోవాలి. మనం రాగి పిండి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో మనం బెల్లం అనేది కొలుచుకొని తీసుకోవాలి. చూశారు కదా, ఇలా బెల్లం మొత్తం కరిగి రాగి పిండిలో కలిసింది. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు పాలు కలుపుకోవాలి. ఈ పాలు అనేది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి, వేడి పాలు కలుపుకోకూడదు ఇందులో. ఇలా పాలు మిక్స్ చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్ మీదనే ఇది కుక్ చేసుకోవాలి. ఈ రాగి పిండి అనేది మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ చూపించినట్లు మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా ప్లేట్లో మనం నెయ్యితో ఇలా గ్రీస్ చేసుకొని మనం కుక్ చేసుకున్న మిక్స్ని అందులో వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇలా కాజు బాదాంతో చక్కగా గార్నిష్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా సెట్ అయ్యాక పీసెస్గా కట్ చేసుకోవటమేనండి. ఇంతేనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా హెల్తీగా సింపుల్గా అయిపోయే స్వీట్ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.